తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, శని వక్రగతి అవునండి 138 రోజుల పాటు ఉండబోతుంది. ముఖ్యంగా ఈ జూలై 27వ తేదీన శని వక్రగతి అయితే జరగబోతుంది. అవును. దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఈ ద్వాదశ రాశుల్లో మంచిగా లేని రాశి, అదే బాగులేని రాశి ఏదైతే ఉందో వారి పరిహారంగా ఏం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది అంటారు? శని వక్రగతి వల్ల కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ శని 27 జూలై నుంచి డిసెంబర్ 10 వరకు వక్రగతిలో ఉంటాడు మీన రాశిలో. దీనివల్ల కొన్ని రాశులకు మంచి ఉంది. అయితే ఇవి శని వక్రించినప్పుడు బుధ శుక్రులు కూడా ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. ఒక్కొక్కటిగా మనం తీసుకుంటే మేషం వారికి ఇప్పుడు ఎల్నాడు శని నడుస్తుందిగా, వక్రించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అంటే ఒక గుడ్ న్యూస్ వీళ్ళకి. కాకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించిన విషయాలు ఆగస్టు ఎండింగ్ వరకు చేయకూడదు. ఎందుకంటే 6లో శుక్రుడు నీచబడి ఉన్నాడు, శని దృష్టి ఉంది. సో ఇట్స్ నాట్ గుడ్. అదేవిధంగా వివాహ నిర్ణయాలు, షేర్ మార్కెట్లు ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇక వీళ్ళు నిత్యము చేయవలసింది గణపతి ఆరాధన చేయాలి. ఇక నెక్స్ట్ వృషభం వారు చూసుకున్నాం. వృషభం వారికి శని వక్రగతి ఒక వ్యాపారం ఒకటే కాదు, ఉద్యోగం కూడా చేయాలి, నైట్ డ్యూటీస్ చేయాలి. వ్యాపారం ఏముంది, 2 గంటలు చేస్తున్నప్పుడు పాల వ్యాపారం ఉంది, పేపర్ వ్యాపారం ఉంది, ఎంతసేపు ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది, తర్వాత అంతా ఖాళీ ఉంటారు. అలా ఉన్న వాళ్ళు నేను ఇంకేదైనా ఉద్యోగం వెతుక్కునేటువంటి వారికి అనుకూలత లభిస్తుంది. ఓకే. కాకపోతే ఇక్కడ వీళ్ళు కొత్త స్నేహాలు, అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, ఈ షేర్ మార్కెట్ విషయాల్లో వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంతానంలో మనకు ఏమంటారు ఐవీఎఫ్లు, ఐవీఎల్ చేయించుకుంటూ ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇక మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ శని వక్రగతి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే ఉద్యోగ మార్పునిస్తుంది. ఓకే. వేరే ప్రాంతాన్ని వెళ్ళి ఉద్యోగం చేయడం, ఇటువంటి మార్పులు ఇస్తుంది. 4వ భావంలో శుక్రుడు నీచబడుతున్నాడు కాబట్టి ఆగస్టు మాసంలో ఎట్టి పరిస్థితుల్లో వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే శని యొక్క వక్రగతి అనేటువంటిది స్త్రీలతో ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బట్ అమ్మడానికి మంచిది కర్కాటకం వారికి ఈ శని వక్రగతి సమయంలో. కాకపోతే పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. ఓకే. ఈ మిథునం వారు అండ్ కర్కాటకం వారు కూడా. సింహం వారికి పూర్తిగా ఆగస్టు మాసంలో మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ వీళ్ళకి అష్టమ శని ప్రభావం తగ్గుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అష్టమంలో ఉండే శని వక్రిస్తున్నాడుగా. కాకపోతే విదేశీ సంబంధాలు, గతంలో ఇంక వెళ్ళిపోయింది సంబంధం, వెనక్కి రాదేమో అనుకునే సంబంధం వెనక్కి రావడం, పెళ్లి సంబంధాలు ఇట్లాంటివి జరుగుతాయి. ఓకే. కన్యవారికి లగ్నంలోనే శుక్రుడు వక్రిస్తున్నాడు. పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయాల్లోని, దూర ప్రాంతాలకు జర్నీ చేసే విషయంలోని, వివాహ విషయాల్లో వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళు నిత్యము వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే మంచిది. ఇక తులవారికి కనుక చూసుకుంటే అప్పులు క్లియర్ అవుతాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని, తండ్రి ఆస్తి విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే సంతానానికి విదేశాలకు పంపించేటువంటి సిచ్యువేషన్స్ చాలా బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, వివాహం చేసుకునేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండడం, సామాజిక విషయాల్లో, సోషల్ మీడియాస్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాలి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనస్సు వారికి ఈ చతుర్థ స్థానంలో ఎప్పుడైతే శని వక్రించున్నాడో, దశమంలో ఉండేటువంటి శుక్రుడి మీద దృష్టి ఉంటుందో, ఇక్కడ కెరీర్ విషయంలో ముఖ్యంగానే ధనస్సు వారికి పూర్వజన్మ కర్మకారకుడు శుక్రుడు అవుతాడు. కాబట్టి అనవసరంగా స్త్రీలతో ఏర్పడినటువంటి కొన్ని ఘర్షణల వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా ఈ మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే వీరు కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళే విషయాల్లోని, సంతానం విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయాల్లో, సెకండ్ మ్యారేజ్ చేసుకునే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మకరం వారు. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆగస్టు మాసంలో శుక్రుడు నీచపడుతున్నాడు. ఆగస్టు దాటితే మళ్ళీ ఏం కాదు, అంతా బాగానే ఉంటుంది. అండ్ మీనం వారికి రాశిలోనే శని వక్రగతి. దీనివల్ల ఏంటంటే కొంచెం తలమే నుంచి పెద్ద బరువు తీసి పక్కన పెట్టినట్టుంటుంది మీనం వారికి. ఎందుకంటే వక్రించాడుగా, కాబట్టి ఎల్నాడు శని ప్రభావం తగ్గుతుంది. సో ఇది కొంతవరకు మంచిది. కానీ విదేశాలకు వెళ్ళే విషయాలు కొంత మూమెంట్ ఉంటుంది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించిన విషయాలు ఆగస్టు మాసంలో పెట్టుకోకూడదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కొంతవరకు స్లో డౌన్ అయినా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే జాతచక్రంలో ఎప్పుడు కూడా పర్సనల్ చార్ట్లో కొన్ని గ్రహాలు వక్రిస్తాయి. శని వక్రగతిలో పుట్టాడు మనిషి,
దాని అర్థం ఏంటంటే ఇతని పూర్వజంలో కొన్ని కర్మలు బ్యాలెన్స్ ఉన్నాయి, ఓకే. ఆ కర్మ క్లియర్ చేసుకోవడానికి పుట్టాడు. డబల్ డ్యూటీలు, రెండు జాబులు, గొడ్డు చాకరీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీళ్ళ లైఫ్లో. ఓకే. గురువు వక్రించాడు, స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించింది ఏదో బ్యాలెన్స్ ఉంది. ఓకే. అంటే ఆధ్యాత్మిక చింతన, ఏదైనా దేవతను చేయవలసింది మధ్యలో ఆగిపోయింది పూర్వజన్మల్లో, అది ఫుల్ఫిల్ చేయడానికి పుట్టాడు. ఓకే. అదేవిధంగా బుధుడు వక్రించింది ఎవరికైనా జాతకంలో, వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్ చేయాలి, అప్పుడే ఈ జన్మ సార్థకత వస్తుంది. ఓకే. నాలెడ్జ్ షేరింగ్ చేయాలి. శుక్రుడు వక్రించాడు, వివాహ సంబంధించిన విషయాల్లో వెనక్కి వెళ్తూ ఉంటాయి, స్త్రీ సంబంధించిన విషయంలో ఏదో బ్యాలెన్స్ ఉంది. కుజుడు వక్రించాడు, భూములకు సంబంధించిన విషయాలు, అన్నదమ్ములకు సంబంధించిన విషయాల్లో ఏదో కర్మ బ్యాలెన్స్ ఉంది అర్థం. అయితే ఎప్పుడైనా శని వక్రించినప్పుడు సర్వసాధారణంగా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉన్న ప్రదేశంలో ఉండగా వీళ్ళు ఎదగట్లేదంటే పక్క ప్రాంతానికి వెళ్ళాలి, వేరే ప్రాంతానికి మారాలని కూడా దాని అర్థం. అలా భృగునందనాడి ఆస్ట్రాలజీలో మనకి ఏ గ్రహం వక్రిస్తే ఎటువంటి ఫలితాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ గ్రహం వక్రించినప్పుడు ముందు వెనక ఏ ప్లానెట్స్ ఉన్నాయని చూసుకొని చెప్పాలి. ఎస్. సో ముఖ్యంగా ఈ 12 రాసుల వారు కూడా నిత్యం మీరు లలిత సహస్రనామం బాగా చెప్తుంటారు. అవునండి. 12 రాసుల వారు ఏదైనా ఒక నామాన్ని పట్టుకుంటే మనం ఏ బాధల నుండి కూడా పడాల్సిన అవసరం లేదనేది ఏదైనా నామం ఉందంటారా? ఉందండి. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయ నమః చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. ఎస్. సో చాలా చక్కగా చెప్పారు గురువు గారు. శని వక్రగతి వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందని చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.